సేవకులం తండ్రి, మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి స్వామి. నేను మాట్లాడితే ఏమీ జరగదని, అది నాకు కూడా ప్రయోజనం కాదని నేను బాగా ఎరుగుదునయా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నేను కలిసి పరిచర్య చేసే గొప్ప భాగ్యం మీరు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తునన్నావు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరిలోని కూడా ఆ వాక్యం వెల్లులాగున ఆ రీతిగా జీవించుటకు సహాయం చేయమని మీ అధికారానికి అప్పగించుకుంటూ మీరు ఇచ్చిన అవకాశంకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి గల నామంలో యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇందాక చాలా చక్కటి విషయాలు బ్రదర్స్ చెప్పారు. స్త్రీల సమాజం, స్త్రీల కూడిక అని చెప్పి బ్రదర్స్కి అవకాశం ఇచ్చారు. నాకు అది చాలా నచ్చింది. అసలు కొన్ని స్త్రీల కూడికలకు వెళ్తూ ఉంటే అసలు పురుషుల్ని లోపలికి రానివ్వరు. ఏమన్నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే తప్ప ఇంకా దానికి వేరే ఛాన్స్ ఇవ్వరనమాట. కానీ ఇక్కడ కూర్చున్న పాస్టము అండ్ టీం వాళ్ళందరికీ కూడా నా యొక్క వందనాలు. వాళ్ళు కూడా సమయం ఇచ్చారని, మైక్ దొరికిందని సమయాన్ని వ్యర్థం చేయకుండా చాలా చక్కటి మాటలు ఎన్కరేజ్ చేశారు. ఇందాక మేము వస్తూ ఉంటే బ్రదర్ అడిగారు, వెళ్తున్నారంటే దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సమూహం సైన్యముగా ఉన్నారంట. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, గొడవ పడాలన్నా స్త్రీలే, ఐక్యమత్యంగా ఉండాలన్నా స్త్రీలే. హల్లెలూయా. సరే, మంచిది. నాకంటే ముందు చాలా చక్కటి మాటలు చెప్పారు. సేవకులు కూడా చాలా చక్కటి మాటలు చెప్పారు. వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం ఎవరైనా చదివి నాకు సహాయం చేయాలని కోరుతా ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు, 3 వచనాలు మాత్రమే. చాలు, చాలా వందనాలమ్మా. ఎన్నో క్రిస్మస్లు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడు పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఇలాంటి ఎన్నో క్రిస్మస్లు. ఇందాక సుమి సిస్టర్ కూడా చెప్తా ఉన్నారు, చిన్నప్పటి నుండి క్రిస్మస్ కూటాలు. నిజంగా ఇందాక ప్రార్థన చేసుకోమన్నాను కదా, ఎవరికి వారని ఏమని ప్రార్థన చేశారు? నేను చెప్పేటి 2 మాటలైనా టైం వ్యర్థం కాకుండా చెప్తాను, ఎందుకంటే నేను చెప్పుకున్నదంతా టార్గెట్ పెట్టుకోలేదు. 2 మాటలు అర్థమైనా పర్వాలేదు. ఏం చేసుకున్నారు ప్రార్థన? చెప్పాలి, స్త్రీలైనా పురుషులైనా. ప్రభువా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకున్నారా? చాలాసార్లు నాతో మాట్లాడు ప్రభువా, నాకు ఆదరణ కలుగుతుంది, నాకు ధైర్యం కలుగుతుంది, నాకు గొప్ప నమ్మకం వస్తుందని ప్రార్థన చేసుకుంటాం కదా. ఎవరన్నా ప్రభువా నువ్వు మాట్లాడితే నేను లోబడతాను ప్రభువా అని ఎంతమంది ప్రార్థన చేస్తారండి? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ మాట నన్ను చాలా ఆలోచింపజేస్తుంది. ప్రభువా నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు జవాబు ఇయ్యి ప్రభువా. ఆయన జవాబు ఇస్తే రెస్పాండ్ అయ్యేది ఎంతమంది? ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాడు అన్నీ వింటాడు, మీరు ఎవరికి చెప్తారు? చిన్నవాడు అసలే వినడు. ఎవరికి చెప్తారు? మీ బాధ కావచ్చు, మీ సమస్య ఎవరికి చెప్తారు? వినేవాడికే చెప్తారు. మరి దేవుడు మీతో మాట్లాడితే మీరు వినకపోతే అలాగా మాట్లాడతాడండి? అందుకే ప్రార్థన చేసుకోమంటే, ప్రభువా నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే ఆ మాటకు లోబడేటువంటి గుణాన్ని కూడా నాకు దయచేయి. ఇదెప్పుడు మన ప్రార్థనలో ఒక ప్రార్థనాంశం కావాలి. హల్లెలూయా. ఇక్కడ అన్న అనేటువంటి ప్రవక్తిని మనకు కనబడతా ఉంటుంది. మీరు చాలాసార్లు ఈ వాక్యం వినుండొచ్చు. నాకంటే గొప్పవారు అనేకులు పిలువబడిన వారు ఉన్నారు. నేను వాళ్ళకంటే గొప్పదాన్ని ఏమీ కాదు, మీ అందరికంటే కూడా నేను చాలా చిన్నదాన్ని. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు. అయితే అన్న అనేటువంటి ప్రవక్తిని యొక్క జీవితాన్ని ఈరోజు మనం కొంచెం సేపు ధ్యానిద్దాం. ప్రభు మాట్లాడాలనుకుంటున్నటువంటి ధోరణిలో మనం తెలుసుకుందాం. అన్న అనేటువంటి మాటకు కృప పొందినది అని అర్థం. ఇందాక ఒక బ్రదర్ పాట పాడుతూ, నీ కృపయే లేకపోతే ఊపిరి లేదయ్యా. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. కృప కృప కృపను వదిలేస్తూ ఉంటాం, కానీ దాని అర్థము మనకు తెలీదు. అన్న అనేటువంటి హన్న అనేటువంటి ఆమెనేమో పాత నిబంధనలో 1 సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. ఈమెనేమో అన్న. ఈ మాటకు అర్థం ఏంటి అంటే కృప పొందినది అని అర్థము. ఈమె ఎవరట?
ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అనేటువంటి మాటకు అదృష్టమని అర్థం. అదృష్టమని లేకపోతే బ్లెస్సింగ్స్, దీవెనలని అర్థం. అయితే ఈమె భాగ్యవంతురాలు అనేటువంటి మనం చూస్తాం. ఎందుకంటే ఆమెను పరిచయం చేయడమే మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైనా అన్న అనేటువంటి మాట కనబడతా ఉంటుంది. ఆషేరు అని అంటే మొట్టమొదటిగా ఈమె జీవితం ఎలా ఉందో చూసిన తర్వాత ఈమె ఏం చేస్తుందో ఈమె క్రియలు ధ్యానిద్దాం మనం. ఈమె ఎవరు అని అంటే మొట్టమొదటిగా ఈమె భాగ్యవతి, అదృష్టవంతురాలు అనుకోండి. మన భాషలో అదృష్టవంతురాలు. ఎందుకు అదృష్టవంతురాలు అని చెప్తారా? BMW కార్ ఉంది, బుర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ ఉంది, ఇంకా ఇంకా మన భాషలో చెప్పాలనుకుంటే కెనడా వీసా ఉంది, లేకపోతే దుబాయ్ గోల్డెన్ వీసా ఉంది. అందుకండి భాగ్యవంతురాలైంది. దేనికి? అసలు యేసుని కలిగి ఉంది, అందుకే భాగ్యవంతురాలు. హల్లెలూయా. యేసును కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ప్రపంచంలో మనంత కోటీశ్వరులు, బిలియనీర్స్ అంటారా, ఇంకా ట్రిలియన్ అంటారు, ఇంకేమనుకుంటారు నాకు తెలీదు. మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రయాసాలు అంతే. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే అక్కడ కళ్ళు తెరుస్తాం. నా డాడీ దగ్గర నేనుంటాను, నా అతిశయం అది. హల్లెలూయా. ఈమె ఎందుకు భాగ్యవతి అయ్యింది, ఎందుకు అదృష్టవంతురాలు అయ్యింది అని అంటే క్రీస్తుని కలిగి ఉంది, అంతే. కృప పొందిన నీవు ధన్యురాలు అన్నాడు మరియతో. హల్లెలూయా. రెండవదిగా ఈమె ఎవరు అని అంటే ఈమె ప్రవక్తిని. ఎవరండి? ఈమె ప్రవక్తిని అని అంటే ప్రవక్త అని ఎవరంటారంటే దేవుని యొద్ద నుండి సమాచారము తీసుకుని వచ్చి ప్రజలకు ఇచ్చే వాళ్ళను ప్రవక్త అంటారు. ఈమె ప్రవక్తిని, స్త్రీ కాబట్టి ప్రవక్తిని అని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది అని అంటే ఈమె చక్కటి ప్రవచన వరం కలిగి ఉన్నటువంటి దైవజనరాలు అనుకుంటారా, సిస్టర్ అనుకుంటారో, ఆంటీ అనుకుంటారో, మీ ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. ఈమె చక్కటి ప్రవచన వరాన్ని కలిగి ఉంది. మీలో చాలామంది ప్రార్థన అనగానే ఏం స్టార్ట్ చేస్తారు చెప్తారా? కొంతమంది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థిస్తారు. ఇప్పుడు 31st వాగ్దానాల పండుగ వస్తుంది మనకి. అసలు వాగ్దానం ఇవ్వకపోతే మీ పాస్టర్ గారిని మీరు ఏమంటారో తెలియదు, కానీ మా మీద అయితే దెబ్బలు ఆడేస్తారు. అదిగో మేము ఆ వారం రాలేదు, మా దగ్గరికి వాగ్దానాలు తీసుకురాలా. అసలు బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ మనవి కావంటారండి? ఇవి మనవి కావంటారా? ఇందులో ఏదైనా పక్షపాతం ఉండి ఇది స్త్రీలకే ఇది పురుషులకే అని ఏమైనా తేడా ఉందా అండి? హల్లెలూయా. నిజంగా ఎంత వాగ్దానాలను ఇచ్చాడు. మళ్ళీ ఒక వాగ్దానం, సరే పర్వాలేదు, వాగ్దానం తీసుకున్న రోజు ఇంకా స్టాటస్లో చూడాలా, అసలు ఇంకా మామూలుగా ఉండదు. నాకు ఇది ఇచ్చాడు, నన్ను తలగా ఉంచుతానన్నాడు, తోకగా ఉంచాడు. తలగా ఎప్పుడు ఉంచుతానన్నాడండి? మొదటి వచనం 28:1 చెప్తారు ఎవరన్నా? ద్వితీయోపదేశకాండం చూడకుండా ఆయన మాటలు శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలు గైకుంటే కదా తల. అసలు తల లేదు, దోక లేదు, అది ఫస్ట్ది లేనే లేదు. ఇది చేస్తే ఇది అన్నాడు దేవుడు. కానీ ఈరోజు కొత్త నిబంధన సంఘానికి కావాల్సింది వాగ్దానాలు కాదు, ఆజ్ఞలు కావాలి. ఆజ్ఞల ద్వారానే మనం బ్రతుకుతామండి. వాగ్దానాలు ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఇంకా ఇయ్యు ప్రభా అంటే మనల్ని ఏమంటారు? మనం విశ్వాసులమే, కానీ మనలో ఏం లేదు, విశ్వాసము లేదు. ఈమె ప్రవక్తిని. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అవసరతల కొరకు కాదండి మనం అడగాల్సింది, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపు. 14:1 కొరింథీ పత్రికలో అంటాడు, ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షించుడి అని అంటే కోరుకొనండి అనేటువంటి మాట. హల్లెలూయా. ఎంతమంది ప్రవచన వరాన్ని అడుగుతా ఉన్నాడు? కర్మేలు కొండపైన ఒక్కడు 850:1 ఎంత లెక్కుందండి అసలు అక్కడ. ఒక్కడు కదా ఆకాశం నుండి అగ్నిని దింపింది. ఎలాగంటే ఆత్మకార్యాలు. హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల సమయమిది, తండ్రిని ఆత్మతో నింపుమా. అందరం కలిసి అంత్యకాల అభిషేకం. వచ్చిన వారు నాతో పాటు, సర్వజనుల కోసం, కోతకాల సమయమిది, తండ్రిని ఆత్మతో నింపుమా. మండే ఆజ్ఞలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగ్సెగాలల్లే నన్ను తాకు,
వహించుమా. హల్లెలూయా. ప్రవచన వరన్నట ఆసక్తితో అపేక్షించాలా. ఈ మూర్ఖులైనటువంటి లోకంలో మనం బ్రతకాలంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో నేను వెళ్ళిపోవుట మంచిది, మనకేం కావాలన్నట, మనల్ని నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గురించి ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రారంభం పెంతెకొస్తు పండుగ దినమందు జరిగింది. ఆయన చివరి దినం ఎప్పుడు భూమి మీద ఎప్పటి వరకు ఉంటాడంటే సంఘం ఎత్తబడేంత వరకు ఆయన కార్యాలు ఖచ్చితంగా సంఘాల్లో చేస్తూ ఉంటాడు. ఈమె ఎవరు అని అంటే చక్కటి వరాన్ని కలిగినటువంటి తల్లి అనుకోవచ్చు. అందుకే మనం ప్రార్థనలో మన అవసరతలు కాదు, ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపు అని అడగాలి. మూడవదిగా ఈమె ఎవరు అని అంటే ఈమె విధవరాలు. ఎవరండి? విధవరాలు గురించి నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు, ఎందుకంటే నాకన్నా అనుభవజ్ఞులు గొప్పవారు ఇక్కడ ఉన్నారు. ఆ విధవరాలు యొక్క జీవితం ఎలా ఉంటుందండి? చాలామంది చీప్గా చూస్తూ ఉంటారు కదా, ఆమెకి ఎవరు లేరని, లేకపోతే ఆమెను పట్టించుకోరు కూడా. కొంతమంది సంఘంలో విధవరాలు ఉంటే ఎవరు పట్టించుకోరు. ఫ్యామిలీస్గా ఉన్న వాళ్ళకు మాత్రం అసలు మామూలు ప్రిఫరెన్స్ ఇయ్యరు. హల్లెలూయా. అలాగా ఈమె ఎవరు అని అంటే విధవరాలు అయినా కూడా తన జీవితం ఎలాగుందో మనం ముందు గమనిద్దాం. అసలు నిజమైన విధవరాలు ఎవరు అని అంటే ఆ చిన్న వయసులో భర్త చనిపోయిన వారిని విధవరాలుగా బైబిల్ లెక్కించలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు, 60 సంవత్సరాలు దాటి ఒక్క పురుషునికే భార్య అయినటువంటి ఆమెను విధవరాన్ల లెక్కలో చేర్చారు. అందుకనే ఈమెను బైబిల్ ఏమంటుంది? అన్న అనేటువంటి ఆమెను అనంటే విధవరాలు అంటుంది. మనం ఏమంటాం? భర్త లేకపోతే ఇంకా విధవరాలే అంటాం. మీరు బైబిల్కి పోల్చి మీకు ఓపిక ఉంటే, మీకు ఇష్టం ఉంటే ఆ తిమోతి పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు చదవండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఆమె భాగ్యవతిగా ఉంది. భాగ్యవతి ఎందుకు అయ్యింది అనంటే క్రీస్తును కలిగి ఉన్నందుకే. ఒకే ఒక్క విషయం, అక్కడ ఇంకేది కాదు, కానీ క్రీస్తును కలిగి ఉన్నందుకు భాగ్యవతి అయింది. ఈమె ప్రవక్తినిగా కనబడతా ఉంది. మూడోదిగా మనం చూస్తే ఆమె విధవరాలు. సరే, ఈమె ఏ గుణ లక్షణాలు కలిగి ఉంది? నిజంగా అన్నీ ఉంటే నేను అన్నీ చేస్తానంటారు. తబిత అనే ఒక శిష్యురాలు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆమెకు ఎవ్వరూ లేరు, బైబిల్లోనైతే ఎవరున్నారని లేరని అక్కడ అసలు రాయవలేదు. తను ఒక్కతే ఒంటరిగా ఉంది. కానీ తను సంఘంలో ఏం చేస్తుందట? చక్కటి పరిచర్య. అందుకేనేమో దేవుడు ఆమెను ప్రేమించి పేతురును పంపించి అద్భుతము చేశాడు. సరే, ఈమెలో ఉన్నటువంటి అన్న అనేటువంటి ఆమెలో ఉన్నటువంటి గుణలక్షణాలను మనం ధ్యానిస్తే అదే 36వ వచనంలోనే మనకు కనబడతా ఉంటుంది. చదువుదాం 36వ వచనం, 2:36. ఆగండి అమ్మ. అక్కడ దేవాలయమును విడువక ఈమెలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణం ఏంటి అనంటే దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఎంతమంది దేవాలయాన్ని విడిచిపెడుతున్నారు? మీరు అలాగంటే ఇంక మొత్తం ఇక్కడ చర్చిలో ఉండుమని కాదు దాని అర్థం. అప్పుడంటే మనకి ఇంటి దగ్గర చర్చిలు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నా ఏమి ఇబ్బంది అవ్వదు. దుబాయ్లో మనకు ఆ ఫెసిలిటీ లేదు. మీరు దీనికి ఆపాదించారంటే ఇక్కడ సక్రమం ఉండదు, అక్రమం అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ దేవాలయాన్ని విడిచిపెట్టద్దు అని అంటే చర్చిలో ఎలాంటి కార్యక్రమాలున్నా, ప్రార్థనలున్నా మనమే ముందుండాలి. చాలా మందిలో ఒక అవగాహన ఉంటుంది, ఏంటో తెలుసా? ఆమెన్ అన్నప్పటికి వెళ్తే కూడా ఆశీర్వాదమైనట్టు. ఎక్కడుందండి బైబిల్లో? ఉందా అలాగా? నా బైబిల్లో అయితే లేదు. ఆమెన్ అంటే ఆశీర్వాదం. ఎలాగొస్తుందండి? ఆమెన్ అంటే ఏంటి అసలు అర్థం? అవునుగాక కదా. పాస్టర్ గారు ఎంతో ప్రసంగం చేశారు, ఎన్నో విషయాలు చెప్పారు. నేను బయట నుంచి వచ్చి ఆమెన్ అన్నాను. ఆయన ఏమన్నాడు నాకేం తెలుసు అసలు. అది చాలా ఒక తీవ్రమైనటువంటి వివాదానికి గురైనటువంటి ఒక టాపిక్ అది. ఆమెనంటే ఆశీర్వాదం రాదు. దయచేసి అది మన మైండ్లో నుంచి డిలీట్ చేసుకోవాలా. ఇక్కడ ఆమె దేవాలయాన్ని విడువలేదట. మనం ముందు ఉండాలి. ఎవరు ముందుంటే వాళ్ళకే ఆశీర్వాదాలు. మీకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తున్నారనుకోండి, నేను లాస్ట్కు మిగిలితే తీసుకుంటాను లేకపోతే లేదనేవారు చెయ్యెత్తండి. అమ్మా అవసరమైతే గంటేసుకుంటా అయినా సరే, నేను ముందొచ్చానని దెబ్బలాడైనా సరే
ముందుగా వెళ్ళిపోతాం కదా. ఆఫ్టర్ ఆల్ లోక సంబంధంగా 100-200 దిరమ్స్ గిఫ్ట్కే నువ్వు అంత ఇదవుతున్నావే. అసలు దేవుని లోపల నేను ముందుండాలి, మందిరంలో నా స్వరమే వినబడాలని నువ్వు అనుకుంటే నీకు ఎంత ఆశీర్వాదం ఉంటుందండి. మమ్మల్ని అభిషేకించినటువంటి సేవకులు, మమ్మల్ని బాప్తిస్మంలోనికి నడిపించిన సేవకులు షడ్రక్ పాస్టర్ గారు, మేము ఇలాగా రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇచ్చిన నడిపింపును బట్టి ఒకరోజు పిలిచి, సునీత ఫస్ట్ ప్రారంభ ప్రార్థన నువ్వే చేయాలన్నారు. నాకు అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే అయ్యగారు ఇక్కడ దుబాయ్లో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళాలి అని అంటే మా ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే ఆటోలు కూడా ఉండయి. నాకు స్కూటీ లేదు, నన్ను ఎవరు తీసుకెళ్లే వాళ్ళు లేరు. సరే అని ఒప్పుకున్నాను. కానీ మనసంతా పీకుతా ఉంది, ఏం చేయాలో ప్రభు అని. ప్రతి ఆదివారం శనివారమే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని సేవకులు ఒక బాధ్యత ఇచ్చారు. ప్రభా ప్రాణం పోనిగాక ఫస్ట్ ప్రార్థన నేనే, దుబాయ్కి వచ్చేదాకా కూడా ప్రారంభ ప్రార్థన నేనే చేశాను. హల్లెలూయా. దేవుడు బాధ్యతలు ఎవరికి ఇస్తాడు అని అంటే నమ్మకంగా చేసేవారికి. నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నేను రాలేను, నేను చేయలేను, దేవాలయంను విడిచిపెట్టలేదు. ఎవరండి ఈమె? ఒక ఫ్యామిలీ లేదు ఆమెకి, ఒక మంచి స్టాటస్ లేదు, ఒక మంచి స్థితి లేదు. ఫ్యామిలీస్గా ఉంటే ఫుడ్ కూడా బాగా అందుతుంది. విధవరాలు ఇవాళ ఇది తింటే పోయిందిలే, ఇంకా రాత్రికి ఉపవాసం అనుకుందేమో తెలియదు. ఫిజికల్గా కూడా ఆమె ఆ స్థితిలో లేదు. ఆమెనట దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఆమెనే విడిచిపెట్టకపోతే మనం విడిచిపెట్టాలా? ఇది మనకు సవాలు కాదా అండి? మన ఆత్మ మన లోపల మండడం లేదా? మేము ఆదివారం రోజు పిల్లల్ని తీసుకొని రావడానికి పాపం అయ్యగారు అందరికీ మెసేజ్లు చేస్తూ ఉంటారు, నానా వస్తున్నావా? ఒక్కరన్నా ఫోన్ చేసి అయ్యగారు మేమే వస్తున్నాం, ఈ టైంకి ఇక్కడ ఉంటామంటే ఎంత బాగుంటుందండి. మీ పాస్టర్ గారికి అలాంటి సహకారం ఉందో లేదో నాకు తెలీదు. మేము మాత్రం ఇంకా మేమే ఎవరినన్నా పొరపాటున మర్చిపోతే అయ్యగారు వాళ్ళనే గుర్తుకొచ్చుకుంటారు. అసలు మమ్మల్ని కళ్ళ ముందున్నా కూడా గుర్తుంచుకోరు. ఎందుకు అనంటే నువ్వు నా ఫ్యామిలీ అనుకున్నాడేమో ఆయన, తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్ చూడకుండా చదువుతారా? మీరు చిన్నప్పటి నుండి చదివిన కీర్తనే అది. నేను యెహోవా మందిరములో, అబ్బా ఈ మాట అన్నది ఎవరు? దావీదుకు పాపం ఇల్లు లేదేమో, మనందరం తలా కొంత చందా వేసి ఆయనకి ఇల్లు కట్టిద్దాం, సరేనా అన్నవారు స్తోత్రాలు చెల్లిద్దాం. అమ్మో హల్లెలూయా. ఈ మాట అన్నది ఎవరు అని అంటే ఒక రాజు. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారట? లెక్కకు విస్తారంగా ఉన్నారు. అసలు లెక్క పెట్టడానికి కూడా వీల్లేదు. అంత ప్రజల మీద రాజేమంటున్నాడు, నేను నా రాజభవనంలో నేను ఉంటాను, నాకు ఏసీ తగ్గలేదు, ఆ పెద్ద అదేంటి ఏమేమో ఉంటున్నాయి కదా ఇప్పుడు, లగ్జరీ డూప్లెక్స్ ఇంక ఇలాంటి ఏమో వస్తున్నాయి కదా ఇండ్లు, నాకు అవి తెలీదు. అలాంటి ఇండ్లలో ఉండి ఎవరన్నా చర్చికి వస్తారండి? మనకు ఆయన మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన చనిపోతా ఇంత పెద్ద ఇల్లు కట్టాడు నా కొడుకు, నేను అసలే చచ్చిపోను, నేను ఇక్కడే ఉంటానన్నాడంట. అంటే ఆయనకి ఇంకా ఆశ తీరలేదు. అసలు ఇక్కడ ఉన్నది ఎంత అండి? ఆ పరలోకం ముందు అసలు ఊహించుకుంటేనే మనసు ఆ తన్మయత్వంతో నిండుతూ ఉంటుంది. అసలు ఆ ఇల్లుకి ఈ ఇల్లుకి పోలిక ఏంటండి? అసలు ఈమె దేవాలయమును విడిచిపెట్టలేదు. దావీదు అంటున్నాడు, నేను చిరకాలం, మాట అండర్లైన్ చేసుకోవాలా, చిరకాలము, కొంతకాలం అనలేడు, ప్రార్థనకు వచ్చే సమయం అనలేదు, నాకు బాధ ఉన్నప్పుడు అనలేదు, నాకు రోగం ఉన్నప్పుడు అనలేదు, లేకపోతే మనలాగా జాబులు దొరికినప్పుడు ట్రీట్ ఇవ్వడానికి మందిరానికి వెళ్తానలా, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే అదే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనంలో, నా జీవిత కాలం నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన కోరిక అది. నేను ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరంలో, ఎందుకు దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంటుంది, దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంటుంది, దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది, దేవుని మందిరంలో ఆయన ప్రత్యక్షత ఉంటుంది. నువ్వే ప్రార్థనలు చేస్తున్నావు అక్కడ సమాధానం దొరుకుతుంది. ఒకవేళ వ్యాధితో వస్తే అక్కడ స్వస్థత కలుగుతుంది. ఆయన మందిరములో లేనటువంటిది ఇంకేది కూడా ఈ ప్రపంచంలో లేదు. అందుకనే అంటున్నాడు, నేను నివసింపగోరుచున్నాను. ఇంకా చూద్దాం 84వ అధ్యాయం 10వ వచనంలో, అక్కడ కూడా తెలుసు, అది కోరహు కుమారులు రాసిన కీర్తన అనుకుంటాను. ఒక్క దినము నివసించుట
ఎక్కడ? పుష్ప 2 సినిమా థియేటర్లోనా కదా? కరోనాకు ముందు బాహుబలి 2 అట ఆ రోజు విడుదలైంది. అప్పుడు మన దగ్గరికి అన్ని సంఘాలలో కూడా చాలా జనాలు కదా, దాదాపు ఒక 250 మంది మేము కూడుకునే వాళ్ళం ప్రతి వారం. ఆ రోజు జనాలు లేరు, కనీసం ఒక 80 మంది ఉన్నారేమో. నేను అసలు ఆశ్చర్యమైపోయినా, వీళ్ళందరికీ డ్యూటీ లేసారా ఏమైపోయిందంటే, ఒక ఆయన మెల్లిగా వచ్చి నా చెవులో బాహుబలి బాహుబలి అంటున్నాడు. నాకు అర్థం కాల. నేను అడిగిన క్వశ్చన్ ఏమి, నువ్వు చెప్తుంది ఏంటి అని అంటే, బాహుబలి 2 రిలీజ్ అయిందమ్మా, అందరు అక్కడికి వెళ్ళిపోయారని. హల్లెలూయా. మొన్న ఒక ఆమె కదా పుష్ప 2 సినిమాకి వెళ్ళి తన జీవితాన్నే, అక్కడికి వెళ్తే జీవితాలే పోతాయి, ఇక్కడికి వస్తే పోయిన జీవితాలు కట్టబడతాయి. నమ్మిన వారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా దేవుని మందిరంలో నివాసం. అదే కీర్తనలో ఉంటుంది, బలిపీఠము చెంత పిచ్చుకలకు దాగు చోటు నువ్వు ఇచ్చావు ప్రభా. పిచ్చుకలకు ఎంత ఇచ్చావో కొంచెం స్థలం నాకు ఇయ్యవా. ఎంత దీన ప్రార్థన అండి. దేవాలయంలో అంత ఉంటుంది. రెండోదిగా మనం చూస్తే ఈమె లోపల ఏముంది అనంటే ఉపవాస ప్రార్థన. ఏముందట? ఎంతమంది వారానికి ఒక్కరోజు ఫాస్టింగ్ ఉంటున్నారు? అమ్మా చాలా తక్కువే. ఎందుకు? శరీర బలహీనతల కొంతమంది సిస్టర్లు చెప్తారు, నేను కూడా మీకంటే చాలా బలహీనము, నేను నాన్ వెజ్ ఏమీ తిన్ను, ఓన్లీ వెజ్జే తింటాను, మీ అందరికంటే నేను చాలా బలహీనమైనటువంటి ఘట్టాన్ని, కానీ ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటాను నేను వారానికి ఒక్కరోజు. ఇంకా బాగా సివియర్గా సిక్ అయితే తప్ప ఇంకా అసలు స్కిప్ చేయను. ఒక ఆమె వచ్చి అంటది, అమ్మ నేను ఇవాళ ఫాస్టింగ్ ఉండాలనుకున్నాను, పొద్దున 7 నా కాళ్ళు చేతులు ఏమొచ్చి భర్తతో గొడవాడి ఫుడ్ ఉండదు, అసలు నీరసమే రాదండి. భార్యతో అలిగి ఎంత బిర్యానీ ఉన్నా ఎంత స్మెల్ ఉన్నా, కానీ దేవుని పేరు మీద ఉండేసరికి మనకేమైపోతుంది? షివరింగ్ వస్తుంది. మీరు అనుకుంటారేమో పాత నిబంధనలే ఉపవాసం అని. కొత్త నిబంధనలో కూడా మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. ఉపవాస ప్రార్థనకు ప్రభువు కూడా చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ప్రార్థన వలననే అన్న దగ్గర 2 నంబర్ ఉంది. ఫుట్ నోట్స్లో ఏముంది చదువుతారా? పైన ప్రార్థన అంటున్నాడు, కింద ప్రార్థన ఉపవాసం వల్లనే కానీ అంటున్నాడు. మనలో ప్రార్థన ఉపవాసం లేకపోతే లోకం మీద జయం లేదు. ఈమె మందిరంలో ఉండి బాగా తిని పడుకోవట్లేదు. మందిరంలో ఉండి బాగా స్థూలకాయుడైన వ్యక్తి ఎవరు చెప్తారా? మందిరంలోనే ఉండి బాగా అమ్మా ఏలీ కదా. ఏలీ బహుస్థూలకాయుడు. ఎందుకు అయ్యాడట? మీకు అక్కడనే ఉంటుంది, మాంసం ఉడకబెట్టేటప్పుడే లాక్కుంటూ ఉన్నారు. ఎందుకంత స్థూలకాయం వచ్చింది? ఒక్కోసారి నాకు నవ్వొస్తూ ఉంటుంది. బాగా తినేసి ప్రార్థన చేయకుండా తినడము 2 పనులు ఉంటాయి కదా, తినడం పడుకో. రొట్టె చేప. యేసుప్రభుల వారు శిష్యులకు ఏమి ఇచ్చారండి? ఎప్పుడు రొట్టెలు విరవడము, చేపలు ఇయ్యడము. అందుకే వెంబడించారు. సిలువ వేసిన తర్వాత ఎంతమంది ఉన్నారండి? 120 మందే ఉన్నారు. మేడగదలు ఎంతమంది ఉన్నారు? క్లియర్గా కనబడుతుంది లెక్క. 5 రొట్టెలు, ఇందాక పాట పాడారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమందికి పంచిపెట్టాడు? పురుషులు మాత్రమే, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు విరిచినప్పుడు ఎంతమంది? 4,000. అక్కడ కూడా 4,000 మంది పురుషులు తిన్నారు. లెక్క ఎంత? మొత్తానికి 50,000 వేసుకోండి. అసలు యేసయ్య ఆరోహణం అయ్యేటప్పుడు ఎంతమంది ఉన్నారు? చాలా దిగిపోయింది. మనకు లెక్కలు బాగా తెలుసు, లెక్కల గురించి చెప్తే బాగా అర్థమవుతుంది అందరికీ. 120 మందికి వచ్చేసారు. హల్లెలూయా. ఈమె ఉపవాసం ప్రార్థన. మనం ఏం చేయాలంటే ఉపవాసం ప్రార్థన, లోకం పైన జయం, సాతానుపై జయం, మన సమస్యలపై జయం. దేవునిలో నిలబడాలి అంటే, ఆయన వాక్యం మనలో నెరవేరాలంటే ఉపవాసము ప్రార్థన మన జీవితంలో లేకపోతే మనకు జయం ఉండదు. అయ్యగారు చాలాసార్లు చెప్తూ ఉంటారు ఉపవాస ప్రార్థన. ఇలా ఉపవాస కోడిక మమ్మల్ని కూడా ఆహ్వానించారు, అది కంటిన్యూగా చేస్తారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఈమెలో ఏ గుణ లక్షణాలు ఉన్నాయంటే రేయింబవలు సేవ చేసింది. 3వ పాయింట్ ఏంటంటే రేయి పగలు సేవ చేసిందట. మనం సేవ చేస్తే ఎన్ని రోజులు చేస్తాం చెప్పాలి మీరు. పాస్టర్ గారు ఒకవేళ పొరపాటున పొగడకపోతే నెక్స్ట్ వీక్ అసలు ఉండనే ఉండరు. మీ దగ్గర ఏమో పాస్టర్ గారు, మరి మా దగ్గర అయితే చాలా భయంకరంగా ఉంటుంది పొగడకపోతే. అందుకే మేము చెప్తాము, ఈ ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా చేసిన ఎవరైనా సరే మాతో సహా ఎవరికి పొగడతలేవు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అందుకే ఎవరిని పొగడం, క్వైర్ వాడు పాటలు పాడినా పొగడము, ఎవరన్నా పరిచర్య చేసినా పొగడం, అందరికంటే కానికి ఎక్కువ ఇచ్చినా పొగడం. ఎవరికి రావాలి మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే. ఈమెను ఎవరన్నా పొగడాడండి? ఎవరన్నా పొగడారు ఈమెని? కానీ ఈ రోజు వరకు మనం పొగుడుతున్నాం ఆమెని. హల్లెలూయా. ఎంత గొప్ప ఆ విషయం చూడండి. మనుషులు పొగిడితే కొంచెం సేపే ఉంటుంది. ఇందాక దైవజనులు చెప్పారు, కొంచెం సేపే మహానుభావులు వచ్చారు, వారు వెళ్ళిపోయారు, వారి పేరు ఎవరికి తెలియదు. కానీ క్రీస్తు ఆ రోజు పుట్టాడు ఈ రోజు వరకు. హల్లెలూయా. నిజంగా సేవ చేస్తూ ఉందట ఈమె, రేయింబగలు సేవ చేస్తూ ఉంది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన తలాంతు దేవుడిచ్చాడు, నీకు ఇచ్చిన తలాంతు దేవుని కొరకే వాడాలి, నీకు ఇచ్చిన ప్రతిదీ దేవుని కొరకే వెచ్చించిన తర్వాతే నీకు. హల్లెలూయా. నాకు ఏదైనా ఉంటే అప్పుడు చిన్న ఫోన్స్, నోకియా తెలుసుగా చాలామందికి, నాది C200 అనుకుంటాను. ఆ చిన్న ఫోను అయ్యగారికి అక్కడ బోనస్ ఇచ్చారంటే పంపించాడు. నాకేమొద్దు అయ్యగారు, నాకు ఇక్కడ పాటలకి నేర్చుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే ఆ ఫోన్ పంపించాడు. ఆ ఫోన్ ఇచ్చిన రోజు చేతిలో పట్టుకొని, ప్రభా ఇది నీ మహిమ కొరకు వాడబడాలి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఏది ఇచ్చినా ఫస్ట్ దేవుని కోసం వాడడం నేను అలవాటు చేసుకున్నాను. గొప్ప కొరకు చెప్పట్లేదండి. ఒకవేళ గొప్ప కొరకు చెప్తే దేవుని సన్నిధిలో అది ఉండకుండును గాక. మనకేది ఇచ్చినా దేవుని కొరకు వాడబడాలి. రేయింబగలు సేవ చేస్తే ప్రభు వచ్చిన రోజు ఏమంటాడంటే, భలా నమ్మకమైన మంచిదాసుడు. ఎంతమందికి ఆ పేరు పెట్టుకోవాలని ఉంది, దేవుని చేత పిలిపించుకోవాలని స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా. కొంతమందికి లేదు, మౌనంగానే ఉన్నారు. మీరు నిద్రపోతే నేను పాట పాడాల్సి వస్తుంది. స్తుతించిన సాతాన్ పారిపోతాడు. ఎవరు పడుకుంటారు వాళ్ళ దగ్గరకు వస్తారు. నేను ప్రకటన చేసి వదిలేస్తున్నాను, మీ ప్రాణంకు మీరే ఉత్తరవాదులు. సరే, ఆమె దేవాలయంను విడవక జీవించింది. రెండోది ఉపవాస ప్రార్థన ఉంది. మూడోది రేయింబవలు సేవ చేసింది. నాలుగోదిగా దేవుణ్ణి మాత్రమే కొనియాడింది. మీరు అదే వచనాల్లో చూస్తే దేవుణ్ణి కొనియాడి అనేటువంటి మాట కనబడతా ఉంటుంది చూడండి. చాలమ్మా, దేవుణ్ణి కొనియాడింది. మనం ఎవరిని కొనియాడాలి? అందుకే స్తుతించాలి దేవుని. ఇందాక స్తుతిస్తూ ఉన్నారు. ఆయన్ని మహిమపరచాలి. మహిమకు ఘనతకు అర్హుడు ఆయన ఒక్కడే. నాకు వచ్చేటువంటి మహిమను నేను ఇంకొకరికి ఇచ్చేవాడను కాను అన్నాడు. తెగేసి చెప్పాడు. ఇంకో ఆప్షన్ ఏమీ లేదు. నేను కూడా దేవుడను అంటే అది బాగానే ఉండు. అందరికి రోషం పుట్టించే విషయం ఏంటంటే నేనే అది ఈయనొక్కడు దేవుడు ఎలాగైతాడు? అందరికీ రోషం పుట్టించేది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయనకు మాత్రమే మహిమ చెల్లించాలి. ఈమె విధవరాలే, ఈమెకి ఏ బైబుల్ ట్రైనింగ్ లేదు, ఏ పాస్టర్ కూడా చెప్పలేడు, దేవాలయంలో ఉంది. ఈమె దేవుణ్ణి మాత్రమే కొనియాడుతుంది. యేసు ప్రభుని ఎప్పుడైతే బాలుడుగా ఉన్న యేసు ప్రభుని చూశాడో దేవుణ్ణి కొనియాడుతూ ఉంది. వీళ్ళు ఎవరిని చూసి కొనియాడుతూ ఉన్నారు? ఎవరిని చూసి మహిమపరుస్తూ ఉన్నారు? ఎవరన్నా జాబ్ ఇప్పించారనుకో, అయ్యో బ్రదరు సిస్టరు అసలు మామూలుగా ఉండదు. ఇంకా అసలు ఆయన ఏర్పాటు చేసింది ఆయన కదా, ఆయన హృదయంలో ప్రేరేపణిచ్చింది ఆయన కదా. ఆయన మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. కీర్తనకారుడు అంటాడు, జనములలో సమాజంలో నేను నిలబడి నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సరే, ఐదోదిగా చూస్తే క్రీస్తును రక్షకుడిగా కలిగి ఉంది. ఎవరిని? ఈరోజు ఒక ప్రశ్న, ఇంత క్రిస్మస్ ఆర్భాటం అని చేస్తూ ఉన్నారు కదా, ఎంతమంది క్రీస్తును రక్షకుడిగా కలిగి ఉన్నారు? డౌటా? హల్లెలూయా. అసలు క్రీస్తే మన జీవితానికి రక్షకుడిగా రాకపోతే అసలు ఈ పండగే లేదు, ఈ బ్రతికే మనకు లేదు. క్రీస్తు రక్షకుడిగా ఉన్నటువంటి మనము ఏం చేయాలి అని అంటే, లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివిస్తే, ఆయన పుట్టినప్పుడట సత్రములో
స్థలము లేనందున, అండర్లైన్ చేసుకునేవారు. ఏం లేదట ఆయనకి, స్థలం లేదట. హల్లెలూయా. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. ఎంతమంది మీ హృదయంలో రక్షకుడిగా కలిగి ఉన్నారని చేయొత్తారు కదా. మీ హృదయంలో ఒకవేళ 100 మార్కులు ఇచ్చి ఒక పేపర్ ఇచ్చి నీ హృదయంలో ఎంత మట్టుకు దేవుడు ఉన్నాడు అని మీకు ఒక పేపర్ ఇస్తే మీరు ఎన్ని విషయాలు రాయగలుగుదురు? ఒక 100 రాస్తారా? 50 రాస్తారా? 20 రాస్తారా? దేనికి చోటిస్తున్నారు? సత్రములో లోకరక్షకుడు మన కోసం పుట్టడానికి వస్తే ఆయనకు సత్రంలో స్థలం లేదట. క్రీస్తును రక్షకుడుగా కలిగి ఉన్న నువ్వు నేను మన హృదయంలో దేవునికి చోటియకపోతే నీ పండగ వ్యర్థం, నీ డబ్బు వ్యర్థం, నీ సమయం వ్యర్థం, నీ జ్ఞానం, నీ బలం వ్యర్థం. తేలిన ఫలితార్థం ఏంటంటే క్రీస్తు లేకపోతే మనం వెచ్చించినవన్నీ కూడా వ్యర్థం. చివరిగా ఇంకో గుణ లక్షణం 6వది ఏం చేసింది అంటే సువార్తను ప్రకటించింది. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతుంది. ఈరోజు ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా మంచి వాక్యం చెప్తే మంచి వాక్యం చెప్పారని వాళ్ళ కోసం మాట్లాడతారు. అసలు చెప్పబడిన మాటలు ఎవరివి? ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఎమ్మాయి గ్రామంలో 2 వెళ్తూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హృదయం మండిందండి. లేఖనాలు ఎత్తి చెప్పి ప్రభువుని గురించి కదా మాట్లాడుతూ ఉంటే మన హృదయం మండేది. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలా. ఎంతమందికి సువార్తను ప్రకటిస్తున్నారు? ఈ క్రిస్మస్ అని చెప్పేసి మన సందడి మనదే, అసలు ఎవరిని పట్టించుకోము. ఎక్కడన్నా అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఫుడ్ ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏంటని మనం చెప్తే ఇన్రాళ్ళు కనీసం ఇది ఇస్తారని చెప్పి 2 మాటలు వాళ్ళ చెవులేసి రావడమే, ఆ విత్తనం వేయడమే మన వంతు. అది ఎప్పుడు ఫలిస్తుంది అనేది సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క స్వాధీనం అది. హల్లెలూయా. మనందరం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. అపోస్తల కార్యం 4:12 కూడా అపోస్తలులు చేసింది సిలువను వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. అదే లూకా సువార్త 2:20 ఇందాక డేవిడ్ పాస్టర్ చెప్పాడు, ప్రపంచానికి మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది ఎవరు అనంటే జ్ఞానం లేనోళ్ళు, చదువు లేనోళ్ళు, ఊళ్ళో కమ్యూనికేషన్ తెలియని వాళ్ళు, ఊళ్ళో మంచివారెవరో గొప్పవారెవరో తెలియని వారు. అలాంటి వారు సువార్తను ప్రకటిస్తే వాళ్ళంతా దీన స్థితిలో మనం లేము. మనం ఇంకా ఎంత ఎక్కువ మనం చేయాలి. ఇంకో మాట కూడా అన్నారు, అయ్యగారు చెప్తా ఉండి, ఈ ప్రపంచంలో ఎవరికి లేని ధన్యత మనకిచ్చారు. ఆయన సువార్తను ప్రకటించుకోవాలి అని అనుకుంటే దేవదూతల్ని పంపించలేడా? మీరు చెప్పాలి, దేవదూతల్ని పంపించలేడా? దేవదూతల్ని పంపించకుండా మనకే ఎందుకు ఇచ్చాడా కృప? నువ్వు తెలుసుకున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిందే. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 మనం చూస్తే గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ అంటారు దాన్ని. ఆ భూమి మీదను పరలోకమందును ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి. అది ఒక్కరికి సేవకుడికే ఇచ్చాడా బాధ్యత? సంఘంలో పెద్దలకే ఇచ్చాడా? ఇలాంటి స్త్రీల సమాజానికే ఇచ్చాడా? సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి, క్రీస్తును రక్షకుడుగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరిపైన ఆ భారం మోపబడ్డది. యవ్వనుడు నా కాడి మోయట మంచిది, దానిని ఆయన మీద మోపినవాడు, మన మీద మోపింది పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారు ఇల్లు కట్టట్లేదు. మనం చాలామంది అలాగే ఫీల్ అయిపోతారు, నేను పాస్టర్ గారి కోసం వస్తున్నానండి. ఒకవేళ పాస్టర్ గారి కోసమో పాస్టర్ అమ్మ కోసం వస్తే మీకేది కలగదు. 2 చేతులు దండమెట్టి పెడుతున్నాను నీకు. హల్లెలూయా. దేవుని కోసం మీరు వచ్చి పని చేయగలిగితే ఈ అన్న అనేటువంటి ఆ ఆషేరు గోత్రికురాలు అదృష్టవంతురాలని చెప్పుకుంటున్న మనం, ఆమె జీవితంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు ఏంటో తెలుసా? ఒకే ఒకటి, యేసు ప్రభువుని చూసింది. మనం కూడా ఈ లోకాన్ని చాలించిన తర్వాత యేసు ప్రభువుని చూస్తాం. చివరి గోలు, లక్ష్యం ఇంకా అదొకటి, ఇంకేమీ లేదు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి మహోన్నతుడా నీకు వందనాలు.
ప్రియా పరిశుద్ధాత్మదేవ అన్న అనేటువంటి ప్రవక్తిని కోసం మేము ధ్యానించుట కృప చూపించావు. ఆమె భాగ్యవతని, ఆమె ప్రవక్తని, ఆమె విధవరాలని తండ్రి మేము చూసాము. అయినప్పటికీ దేవాలయాన్ని విడిచిపెట్టలేదు ప్రభువా. ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు కూడా నీకు సేవ చేసింది. అంత మాత్రమే కాదు, క్రీస్తును రక్షకుడుగా కలిగి ఉంది, నిన్ను కొనియాడింది, నీ సువార్తను ప్రకటించింది. యెరూషలేముకు వచ్చే ప్రతి వారికి కూడా తన జీవితంలో తన